హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫైనల్లీ మనం ఈ వీడియోలో వచ్చేసి కన్నాలు ఎట్లా వేయాలి, ఎత్తేరాలి మొత్తం ఏ టు జెడ్ అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మర్చిపోకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందే మీరు చూసుకోవచ్చు, పేపర్ కట్కి ఏమో పైన 2 బొక్కలు పెట్టుకోండి. బొక్కలు కింద వచ్చేసి మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. మీకు లైట్ పతంగా అనుకో పెద్దగా పెట్టుకోండి, బొక్కలు దూరం పెట్టుకోండి, మీకు బరువు అవుతుంది. పెద్ద పతంగా మీరు చూస్తుంటారు, మీకు పట్టుకున్నప్పుడు చిన్నగా ఉంటాయి కన్నాలు, ఎందుకంటే పెద్ద పతంగులు లైట్ వెయిట్ కోసం చిన్నగా వేసుకుంటారు అనమాట. అది కథ మీకు టెక్నిక్. ఇప్పుడు మనము చిన్న పతంగి కాబట్టి దానా 1, 2, 3 మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. మీకు ఏమైనా పేపర్ కట్ తిరుగుతుందని డౌట్ ఉంటుంది చాలామంది, ఎట్లా ఆపాలని. టేప్ పెట్టుకోండి. అయితే టేప్ అయితే పెట్టేసిన, చూడొచ్చు, టేప్ అయితే పెట్టేసిన. ఇక్కడ ఒక పుచ్చు టేప్ ఒక్కలైతే పెట్టుకోండి. చాలా మాన్య అయితే తీసుకున్నాం. ఇప్పుడు దారం అయితే తీసుకున్నాం మనం. చూడొచ్చు దారం ఎంత తీసుకున్నామంటే ఇంతే, 1/2 మీటర్ 1 మీటర్ మీకు నచ్చినది తీసుకోండి. ఎంత పెద్దగా అన్నది పెద్ద. ఇప్పుడు జస్ట్ ఇక్కడ అందరూ ముడేస్తారు మనకి పైన. ఇక్కడ ముడేయద్దు. చూడొచ్చు, ముడేయకుండా ఇటు నుంచి పెట్టి ఇటు నుంచి తీయండి. తెలియకాల వాళ్ళు ఇటు పక్కేస్తారు కొంతమంది, చూసుకొని. ఇటు పక్కన తీసినాక ముడేయదు, ఇట్లా మనం అవతల పక్కన నుంచి మధ్యలో నుంచి తీయాలి. లాగేటప్పుడు చూసుకొని తీసిపోతుంది పేపర్ కట్ అయితే. చూడొచ్చు, ఇదైతే సెట్ అయిపోయింది ఇటు పక్క మనకి. ఇప్పుడు ఇటు పక్క ఒక 3 ముళ్ళు వేస్తే అయిపోతుంది. ఈ బొక్కలు ఇలా పెట్టుకుంటారా, బొక్కలు ఫుల్ గాలి వస్తుంది, ఏరిపోతుంది అయితే. బొక్కలు పెట్టేటప్పుడు చినిగిపోయేటట్టుంది. దూలిపెట్టలాగా చూడాలంటే చూసేయండి పోయి, లాస్ట్ లాగా అదే రైట్ సైజ్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన మంచిగా. ఒకటి 3 ముళ్ళు వేసేయండి మీకు హైట్కి, మీతో పాటు ఉంటుంది పోకుండా. 2, 3 అయిపోయినాయి. మెయిన్ తప్ప అందరు ఇక్కడే చేస్తారు. చాలామంది ఎక్కువ కిందికి తీసుకుంటారు. ఇట్లా కిందికి తీసుకుంటే ఏంటంటే పతంగ అనేది సీదా వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళదు ఎక్కువ. మళ్ళీ పైకి ఎగరలేదని చెప్పి అడుగుతారు. కొంచెం పైకి తీసుకోండి టేప్ కాడికి. చూసిరా, ఇట్లా టేప్ కాడికి తీసుకోండి. టేప్ కిందికి పెట్టుకోవద్దు ఎప్పుడైనా, పైకి పెట్టుకోండి. కొంచెం తీసుకోవచ్చు. ఇట్లా మీరు ఎంత పైకి తీసుకున్నా అంత సీదా పైకి వెళ్తుంది, ఎంత కిందికి తీసుకున్నా అంత సీదా దూరం వెళ్తుంది అన్నమాట. ఇట్లా మీ పాయింట్ తీసుకొని మీకు ఎంత పైకి కావాలో దూరం కావాలో అంతా తీసుకొని ఎటు పోవాలనుకుంటే కైతే అట్లా వేసుకోండి అంతే. ఇక్కడ ముడేసుకోవడం. ఇంకా కట్టు చూసుకొని వేసుకోండి ముడి. ఇట్లా చూడొచ్చు, కట్టు ముడైతే కట్టు పడింది మనకి. ఇటు పక్కకి ఇంతే. ఇంకా కైట్ పట్టుకొని ఎగరడమే. ఇప్పుడు 2, 3 పెయింట్లే చూపిస్తా చూడండి. మీకు పెయింటింగ్ టెక్నికల్ చెప్పాలంటే ఏం లేదు, కింద నుంచి వేసి కించుకోవడం, పై నుంచి వేసి డీలో వెళ్ళండి అంతే. అది మాత్రం రప్ప ఎవరైతే ఎక్కువ స్పీడ్ ఉంటే వాళ్ళది అయిపోతుంది. మీరు ఎగిరేస్తుంటే అలవాటు అయిపోతుంది. ఇంకా 2, 3 పెయింట్స్ చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. మంచిగా ఇట్లా అనుకోండి. మంచిగా ఇట్లా అన్నప్పుడు ఇరిగిపోవాలి మొత్తం. కైట్ ఎగిరిపోతుంది, కైట్ ఎగిరిపోతుంది. ఇక ఫోకస్ అవ్వట్లేదు. జూమ్ చేసి ఫోకస్ అవ్వట్లేదు.
రాకెట్ పోతుంది రో.